ఒక్కసారి నీ చేత్తో తాళి కట్టాక అన్ని సర్దుకుంటాయి. మెల్లిగా నువ్వు చేసింది ఎంత కరెక్టో సరస్వతికి కూడా అర్థమవుతుంది. ఈ వదిన మీద గౌరవంతో ఆలస్యం చేయకుండా తాళి కట్టు. అక్క వద్దక్క, నేను చెప్పేది వినండి. శ్రావణ్ ఆగు, శ్రావణ్ వద్దు, శ్రావణ్ ప్లీజ్. శ్రావణ్ తాళి కట్టు. ఏయ్ కదిలో అంటే కాల్చి పడేస్తాను. శ్రావణ్ నువ్వు తాళి కట్టు. శ్రావణ్ 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 నేను చెప్పేది విను. రే శ్రావణ్ వద్దు. ఆగు శ్రావణ్, తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. శ్రావణ్ చెప్పేది నీకే, ఆగు శ్రావణ్. తప్పు చేసావు సీత, తప్పు చేసావు సీత, తప్పు చేసావు సీత. శ్రవణ్తో పెళ్లి ఇష్టం లేక ముహూర్త సమయానికి పెళ్లి పీటల మించి వచ్చిన సరస్వతి మెడలో బలవంతాన నా తమ్ముడితో తాళి కట్టించి సరిదిద్దలేని తప్పు చేసావు. అది కాదండి, తనేదో భ్రమలో. మాట్లాడద్దు, మాట్లాడద్దు, మాట్లాడద్దు. నేను చెప్పేది కొంచెం వినండి. మాట్లాడద్దానా, 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 మాట్లాడద్దానా. ఎందుకు ఈ మొండితనం? ఇష్టం లేని అమ్మాయి మెడలు బలవంతంగా తాళి కట్టించాలన్న మంకు పట్టు ఎందుకు నీకు? నువ్వేం చేసినా చెల్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. నువ్వు ఇలా తాళి కట్టిస్తే నేను ఒప్పుకుంటాను అనుకోవటం నీ అహంకారం. మూడు మూడు వేసినంత మాత్రాన దాని పెళ్లి అనరు. బలవంతాన తాళి కడితే దాని భార్యాభర్తల బంధం అనరు. ఈ పెళ్లి చెల్లదు, పెళ్లి చెల్లదు, పెళ్లి చెల్లదు, పెళ్లి చెల్లదు. అవును, నేను అదే చెప్పాను. నా కోసం నా చేత తాళి కట్టించుకోవడానికి పెళ్లిపేటల మీద నుంచే సరస్వతి వచ్చేసింది. అది అర్థం చేసుకోకుండా ఈ సీత తన మరిది శ్రావణ్లు కలిసి ఒక ఆడపిల్ల అభిప్రాయానికి విలువనివ్వకుండా, తన మనసుని గౌరవించకుండా సరస్వతి వద్దంటున్నా నాకు గన్ను పెట్టి బెదిరించి శ్రావణ్ కట్టిన తాళికి విలువ లేదు. రామరాజు గారు చెప్పినట్టు ఈ పెళ్లి చెల్లదు. అంతా మీ ఇష్టమేనా? ఈ పెళ్లి చెల్లుతుందో చెల్లదో చెప్పడం కూడా మీ ఇష్టమేనా? ఇది బొమ్మల పెళ్లి అనుకుంటారా? కట్టుబాట్లకి సంప్రదాయాలకి విలువనిచ్చి చేసుకునేదే మనుషుల పెళ్లి. ముందు పెళ్లి కొప్పుకొని తర్వాత పీటల మీద నుంచి ఈ అమ్మాయి ఎలా వచ్చేస్తుంది?
పెళ్ళంటే అంత చులకనేంటి? ఎవరికీ తెలియకుండా వీరరాఘవ రహస్యంగా ఇలా సరస్వతిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? కట్టుబాట్ల మీద గౌరవం లేదా? సమాజం అంటే విలువ లేదా? అంతేకాదు, రామరాజు గారి భార్య సీత బెదిరించి తాళి కట్టించడం న్యాయం కాదు. రామరాజు గారి తమ్ముడు తాళి కట్టడం ధర్మం కాదు. అలా అని పెళ్లి చేయాలదనే అధికారం ఎవరికీ లేదు. ఏ పద్ధతులైనా సరే ఒక్కసారి మెళ్ళో తాళి పడ్డాక పెళ్లి జరిగిపోయినట్టే. అంతే. కానీ ఈ పెళ్లి సాంప్రదాయానికి విరుద్ధంగా జరిగింది. దీనికి కారకులందరూ రామరాజు కుటుంబానికి సంబంధించిన వాళ్లే. జరిగిన సంఘటనలకు రేపు పంచాయతీలో రామరాజు గారు సంజాయిషి ఇవ్వాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. వీరరాఘవతో సహా మీరందరూ రేపు పంచాయతీకి రావాలి. ఉల్లంఘించడానికి వీల్లేదు. పదండ్రా పోదాం. అందరు రండి. అందరికీ బుద్ధి చెప్పే అన్నయ్యని పంచాయతీ ముందు నిలబెట్టి సంజాయిషి ఇచ్చే స్థాయికి దిగజార్చి తప్పు చేశా వదినా. ఇలా చేసి ఉండాల్సింది కాదు. అన్నయ్య పద వెళ్ళిపోదాం. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? పదండి, పద్దాక్షాయని. స్వామీజీ చెప్పినట్టు శ్రవణ్ అనే పెళ్లి వల్ల మేము అన్నదమ్ములు అందరం విడిపోతామా? పెద్దన్నయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడేమో అని భయంగా ఉంది. వాడిపోయిన మొహాలు చూస్తుంటే నాకు భలే సంతోషంగా ఉంది. వీరరాఘవతో సరస్వతి పెళ్లి జరగకపోయినా ఈ అన్నదమ్ములు విడిపోవడానికి నేను మంట పెడితే సీత దాన్ని ఆర్పబోయి తనే ఆజ్యం పోసింది. జరిగిందేదో జరిగిపోయింది. గుళ్ళో అందరి ముందు జరగాల్సిన పెళ్లి
గ్రామదేవత ముందు జరిగింది అంతే. సీతక్క ఏదైనా ఆలోచించి మేలు కోరే చేస్తుంది. ఇది కూడా అలానే చేసుంటుంది. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. రండి. ఏవండి, నేను చేసిన పని మీ మనసుకి ఎంత గాయం చేసుంటుందో నేను ఊహించగలను. మీతో చర్చించి మిమ్మల్ని ఒప్పించి వీళ్ళ పెళ్లి చేసే టైం అప్పుడు లేదండి. అందుకే మీకు చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితిని బట్టి తాళి కట్టించాల్సి వచ్చింది. వదినా, అందరి ముందు నువ్వు చేసిన తప్పుకి ఇంట్లో అన్నయ్యకి నువ్వు సంజాయిషి ఇస్తున్నావు. చెయ్యని తప్పుకి రేపు అన్నయ్య పంచాయతీలో సంజాయిషి ఇచ్చుకోవాలి. ఆనాడు లోకం రాముడి మీద నింద వేసినందుకు సీతమ్మ తల్లి శిక్ష అనుభవించింది. ఈనాడు ఏ పాపం తెలియని రామరాజుని భార్య సీతే లోకం ముందు తలదించుకునేలా చేసి శిక్ష వేసింది. బాగుంది వదినా, చాలా బాగుంది. నమ్మిన కంచె చేను వేసినట్టుగా ఉంది అన్నట్టు నువ్వు చేసిన పని చాలా బాగుంది. అనయ్య, వదినేందుకు అన్నయ్య అన్ని మాట్లాంటావు? ఇందులో తన తప్పే ఉంది. నేను ప్రేమించిన సరస్వతి నాకు దూరం కాకూడదని వదిన తప్పక నాతో అలా తాళి కట్టించింది. నీ ప్రేమ కోసం అన్నయ్య జనం ముందు తలదించుకోవాలా? నీ పెళ్లి కోసం అన్నయ్య సంజాయిషి ఇచ్చుకోవాలా? నీకే కష్టం రాకుండా పెంచినందుకు నీ స్వార్థం కోసం అన్నయ్య మనసునే కష్టపెడతావురా? అలా అంటావేంటి శంకర్? శ్రావణి ప్రేమని గెలిపించడం మనందరి బాధ్యత కాదా? సరస్వతి దూరం అయితే మీ తమ్ముడు తట్టుకోగలడా? నీ మరిది ప్రేమ కోసం నా జీవితాన్ని బలిచేస్తావా అక్క? నేను దూరం అయితే శ్రావణ్ తట్టుకోలేడు అని తాళి పేరుతో ఈ పలుపు తాడిని నా మెళ్ళలో బలవంతంగా కట్టించి పశువులాగా ఇంట్లో కట్టి పడేద్దాం అనుకుంటున్నారా? ఇతనితో పెళ్లి ఇష్టం లేక మండపంలో నుంచి వెళ్లిపోయిన నాతో నా మీద నీకు ఏ హక్కుందని బలవంతంగా తాళి కట్టించా?
సరస్వతి, నీకు ఏ మైకం కమ్మి పీటల మీద నుంచి వెళ్ళిపోయావో నాకు బాగా తెలుసు. మీ నాన్నను అడ్డు పెట్టుకొని వీర్ రాఘవ డ్రామా ఆడి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అది కూడా నీ మీద నిజమైన ఇష్టంతో కాదు, నువ్వతనికి దక్కడం లేదన్న కుట్రతో. శ్రావణ్కి నీ మీద ప్రేమ ఉందని మాత్రమే కాదు, వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బలవుతుందని వాడు పశువులా మారి ఆంక్షలతో నిన్ను కట్టిపడేసి వేధిస్తాడని, సాటి ఆడదానిగా నిన్ను కాపాడ్డానికి కూడా బలవంతాన ఈ పెళ్లి చేయాల్సొచ్చింది. నువ్వు బలవంతంగా తాళి కట్టించగలవు, కానీ కాపురం మాత్రం చేయించలేవు. నీ మరిది నాకెప్పటికీ దగ్గర కాలేడు. అతను కాపురం చేసేది మానసికంగా చచ్చిపోయిన శవంతో మాత్రమే. మీరు చేసిన తప్పుకి అదే శిక్ష. సరస్వతి, ఆపుతారా 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 ఆపుతారా? ఎవరు తప్పు చేశారో, ఎవరు శిక్ష అనుభవించాలో నేను రేపు పంచాయతీలో తెలుస్తాను. అన్నయ్య, శ్రావణ్ అన్నయ్య ప్రేమను గెలిపించాలనే వదిన ఇలా చేసింది. మన ఇంట్లో ఏదైనా గొడవ వస్తే మనమే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని నువ్వే చెప్పావు కదా అన్నయ్య. మన సమస్య పంచాయతీ దాకా ఎందుకు, నువ్వే ఊరు పెద్ద మనుషులకి అంత దాకా వద్దని నచ్చ చెప్పు. నువ్వు చెప్తే వాళ్ళు కాదనరన్నయ్య. మనలో మనం కూర్చొని మాట్లాడుకోవటానికి జరిగింది గొడవ కాదు, ఇష్టం లేకుండా బలవంతంగా జరిగిన ఒక ఆడపిల్ల పెళ్లి. ఊరి కట్టుబాట్ల ప్రకారం పంచాయతీ జరక్క తప్పదు. బావగారు, నేను ఇలా మధ్యలో మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. సీతక్క అందరి మంచి గురించి ఆలోచించే వ్యక్తి. పైగా శ్రావణ్ సరస్వతిని ప్రేమించాడు. ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని సీతక్క బలవంతంగా పెళ్లి చేసిందే తప్ప తను అసలు ఎప్పటికీ తప్పే చేయదు బావగారు. ఏ ఉద్దేశంతో పెళ్లి చేసినా తప్పు తప్పే. మీరు కూడా అలానే మాట్లాడతారేంటండి? మీ వదిన గురించి మీకు తెలీదా? నన్ను దత్తత తీసుకొని మన ప్రేమ పెళ్లి చేసింది కూడా అక్కే అనే విషయం మర్చిపోయారా? మన విషయంలో మనిద్దరి మనసులు కలిసాయి దాక్షాని. ఇక్కడ శ్రవణ్ మాత్రమే ప్రేమించాడు, సరస్వతి కాదు. రెండు మనసులు కలిస్తేనే అది ప్రేమ అవుతుంది. ఆడపిల్ల ఇష్టపడి కట్టించుకుంటేనే అది పెళ్ళవుతుంది, ఆ తాళికి విలువ ఉంటుంది. వదినని దేవతలా పూజించే భక్తులు నాస్తికుల్లా ఎదురు తిరిగారు. ఇదే అదునుగా చేసుకొని వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా దూరం చేసి పగ సాధించాలి. అక్క, బాధపడకు. నువ్వు మనవాళ్లే కదా, అర్థం చేసుకుంటారు అని మంచి చేద్దామని చూసావు. బావగారు మీ మరిది మాత్రం ఊరి జనం ముందు పోయిన పరువు గురించే ఎక్కువ విలువిచ్చి నిన్ను అపార్థం చేసుకున్నారు. రేపు పంచాయతీ గండం గట్టెక్కితే చాలు సీతక్క, అని సర్దుకుంటాయి. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. శ్రావణ్, నువ్వు కూడా బాధపడకు. సరస్వతి కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది. మీ బావగారు నీ భర్త శంకర్ మమ్మల్ని దూరం పెడతారేమో, పంచాయతీలో మాకు శిక్ష పడుతుందేమో అని నువ్వేం బెంగ పెట్టుకోకు.
ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో గాయమై మండుతోంది మనసునా ఇది మారుతుందని ఆశతోనే బతకనా ఎవరితో చెప్పను ఎవరిని నిందించను జాలి మరిచి దేవుడేసిన శిక్షణ